అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన కిరాత వారాహి స్తవం చెప్పుకుంటున్నాము. ఇదివరకే మన ఛానల్లో కిరాత వారాహి అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. కావున అందరూ కూడా అవి కూడా చూసి ఆచరించి సాధన చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను. ఈ కిరాత వారాహి అమ్మవారి గురించి చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఈ కలియుగంలో శీఘ్రంగా కోరికలు తీరాలంటే మనం ఈ అమ్మవారిని పట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనకి శత్రుబాధ ఎక్కువైపోయింది, అలాగే నరఘోష ఎక్కువైంది. మన ఇంట్లో గురించి మనం పట్టించుకోవడం మానేశాం, కానీ పక్కవాడింట్లో ఏం జరుగుతున్నది మనకు కావాలి. మన దరిద్రాన్ని మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ దరిద్రం పోయిన తర్వాత మనం అష్ట ఐశ్వర్యాలు ఉన్నప్పుడు 10 మందికి సహాయం చేయాలి అనే ఆలోచన కూడా మనకి రావటం లేదు. ఒకవేళ మనం అష్ట ఐశ్వర్యాలు వచ్చిన తర్వాత, సిరి సంపదలు వచ్చిన తర్వాత మన ఆలోచన ఎలా తయారయ్యిందంటే, సహాయకుని పక్కన పెడితే నాకన్నా వేరేవాడు చాలా ఎక్కువ సంపాదించాడు, వాడికన్నా నేను ఎక్కువ సంపాదించాలి, స్టేటస్, స్థాయి, నా స్థాయి ఇంకా పెరిగిపోవాలి అనే అహం, గర్వం మనల్ని చుట్టుముడుతున్నాయి. ఇదివరకు ఇవేమీ మనకు లేవు కదా. ఇంతకుముందు మనం జీరోతో మొదలయ్యాం. అప్పుడు మనం దరిద్రంలో ఉన్నాం. దరిద్రంలో ఉన్నప్పుడు సిరి సంపదలన్నీ వచ్చి మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ కింద స్థాయిని మనం మర్చిపోకుండా పై స్థాయికి వెళ్ళినప్పుడు మనం కింద స్థాయిని గుర్తుపెట్టుకుంటూ అందరికీ సహాయం చేస్తూ 10 మంది కడుపును నింపాలి, 10 మందికి అన్నదానం చెయ్యాలి, 10 మందికి వస్తు రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ సహాయం చేస్తూ ఉండాలి. కానీ మనకి ఈ బుద్ధి రావడం లేదు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మనం ఈ కలియుగంలో ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏమిటంటే, ముందుగా మనం భగవంతుడికి మనస్సుని అర్పించాలి, సమయం కేటాయించాలి. పూజ చేశాము, అష్టోత్తరం చేశాము, నామాలు చేశాము, అక్షంతలు వేసాము, హారతి ఇచ్చాము, అగరత్తులు వెలిగించాము, చాలా బాగా చేసుకున్నాను, నేను వెండి కుందులు పెట్టాను, బంగారు పువ్వులతో నేను పూజ చేశాను, నాకన్నా ఎవరు బాగా పూజ చేయరు. ఇవన్నీ కూడా మనకి పూజ చేసే ఫలితాన్ని వెనక్కి నెట్టుతున్నాయి. పూజ చేసే చోట కూడా అహంకార గర్వంతో చేస్తున్నాము. సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ మనం ఎంతమంది వస్తున్నారు, భోజనాలు సరిగ్గా ఉన్నాయో లేవా అని చూసుకోవడం మంచిదే. కానీ పూజలో కూర్చున్నప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి, ఈ పక్క వాళ్ళ గురించి ఆలోచనలు తప్ప ఇంకే ఆలోచన ఉండదు. భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారికి మనం అభిషేకం చేస్తున్నామా, వస్త్రం వేస్తున్నామా, యజ్ఞోపవేతం వేస్తున్నామా, ఇవేమి అక్కర్లేదా. పంతులు గారు ఏం చేస్తారంటే మంత్రం చెప్తూ ఉంటారు, ఏం చేయాలో చెప్తూ ఉంటారు, అది చేసుకుంటూ పోతాం అంతే. అసలు ఏం చేస్తున్నామని అవసరం లేదు, ఎందుకంటే అది విగ్రహం కాబట్టి. చాలా తక్కువ మంది ఉన్నారు భక్తి శ్రద్ధతో చేసుకునేవారు ఈ రోజుల్లో. ఆ పూజలకి మాత్రం వీడు లక్షలు ఖర్చు పెడతాడు, కానీ పూజ దగ్గర ఉన్న ఆ విగ్రహానికి సంబంధించింది ఆయన విగ్రహం కాదు, నిజంగా సత్యనారాయణ స్వామి వారే వచ్చి కూర్చున్నారు అనే భావంతో వీడు చేయడు. కానీ అన్ని కోరికలు కూడా దేవుడే తీర్చేయాలి మనకి. ఎలా తీరుస్తాడు? ఎన్ని లక్షలు మనం పెట్టినా సరే మన మనస్సు, భక్తి, నమ్మకంతో చేయకపోతే ఏ కోరిక కూడా నెరవేరదు, ఖచ్చితంగా నెరవేరదు. మనకి బంధువా చుట్టమా దేవుడు? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు చేయకపోతే మళ్ళీ ఇంటికి రారు. అలాంటిది దేవుడు ఎందుకు వస్తాడు? దేవుడు వరం ఎందుకు ఇస్తాడు? సమస్యలు అసలు ఎందుకు తీరుస్తాడు? తీర్చడు. కనుక మనం ప్రతిరోజు కూడా భగవంతుడికి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఖచ్చితంగా కేటాయించాలి. కేటాయించి ఆ కేటాయించిన సమయంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా భగవంతుడు నిజంగా వచ్చి కూర్చున్నాడనే భావంతో ఆయన్ని మంత్రంతో కానీ, స్తోత్రంతో కానీ, నామంతో కానీ భక్తి శ్రద్ధలతో మనం జపించాలి. జపించిన తరువాత
మనం ఇలా చేయడం వల్ల మన నామాన్ని కానీ స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ చేయడం వల్ల మన శబ్ద తరంగాలన్నీ కూడా మన ముందు ఉన్న పూజామందిరంలో ఉన్న విగ్రహాలకి తాకుతాయి. ఆ దేవతల దగ్గర ఉన్న శక్తి తరంగాలన్నీ కూడా మన శరీరాన్ని తాకుతాయి. మన శరీరాన్ని ఎప్పుడైతే తాకాయో ప్రతిరోజు చేయడం వల్ల ఆ శక్తి తరంగాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎంత మనం దేవుడికి పూజ చేసినా మన సమస్యలు తీరడానికి మళ్ళీ మనకి మనిషి వల్లే జరుగుతుంది తప్ప దేవుడు వచ్చి పక్కన నుంచోడు కదా. మనిషి వల్ల మాత్రమే మళ్ళీ మన సమస్యలు తీరుతాయి. ఆ మనిషి వల్ల సమస్యలు తీరడానికి ఈ శక్తి తరంగాలు మనకి ఉపయోగపడతాయి. ఎప్పటి నుంచో ఒక మనిషి వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, సమస్య తీరట్లేదు, మనం అనుకున్న జరగట్లేదు. ఈ శక్తి తరంగాల వల్ల కొన్ని రోజుల దాకా మనం అతని దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడడం వల్ల మన మీద ఉన్న చెడు అభిప్రాయం కానీ మన సమస్య తీర్చడానికి అతను సిద్ధంగా ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. మన శక్తి తరంగాలన్నీ కూడా అతన్ని తాకుతూ ఉంటాయి. ఆ తాకడం వల్ల అతని ఆలోచన తీరు మారి మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ చేస్తాం మనం ఇవన్నీ కూడా? ఓపికలు లేవు. రెస్టారెంట్లకి, సినిమా హాల్కి తినడానికి మాత్రం ఓపిక ఉంటుంది, సమయం కేటాయిస్తాం. గుడికి వెళ్ళి అర్చన చేయించుకోవడానికి ఓపిక ఉండదు. ఇంట్లో కూర్చుని 10 నిమిషాలు పూజ చేసుకుందుకు ఓపిక ఉండదు. అర్చన చేయించుకున్న ఒకవేళ గుడికి వెళ్ళి 5 నిమిషాలు అయిపోవాలి. వెంటనే ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ చేస్తూ ఉండాలి మనం ప్రదక్షిణాలు, లేకపోతే మనకి టైం సరిపోదు. బిజీ బిజీ బిజీ. కానీ అన్ని కోరికలు కూడా దేవుడి తీర్చేయాలి. జాగ్రత్తగా పట్టుకోండి నేను చెప్పింది. ఈ రోజుల్లో ఏది అంత సులువుగా రాదు. దైవాన్ని పట్టుకుంటే ఎటువంటి మానవుడికైనా ఆ శక్తి తరంగాలు వచ్చి ఆ దైవం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది శ్రద్ధ, భక్తి, నమ్మకంతో ఉన్నా సరే మనసు పెట్టలేకపోతున్నారు. కాబట్టి మనసును అర్పించండి. ఇక పదండి, ఈ కిరాతవారి అమ్మవారి స్తవం చెప్పుకుందాము. ప్రతిరోజు ఆచరిద్దాము, చదువుదాము, విందాము. ఈ కిరాతవారి అమ్మవారు శత్రుపీడని, నరఘోషని వదిలిస్తుంది. ఎంతటి శత్రువునైనా సరే పరుగులు పెట్టిస్తుంది. కనుక జాగ్రత్తగా చేయండి. ఇక పదండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ శ్రీ కిరాతవారాహి దేవిస్తవం. ఐంకారద్వయమధ్య సంస్థిత లసద్బీజవర్ణాత్మికాం దుష్టారాతిజనాక్షివక్త్రకరపదస్తంభినీం జృంభినీం లోకాన్మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం వార్తాళీం ప్రణతోస్మి సంతతమహం ఘోనిం రథోపస్థితాం. శ్రీకిరిరథమధ్యస్థాం పౌత్రిముఖీం చిద్ఘనైకశత్రూపాం హలముశలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం. వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం కవచాస్త్రా నలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీం. స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీం నతజనశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం. పంచదశవర్ణవిహితాం పంచమ్యంబాం సదా కృపాలంబాం అంచితమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీం. విఘ్నాపన్నిర్మూలనవిద్యేషీం సర్వదుఃఖవినిహంత్రీం సకలజగత్స్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే. దశవర్ణరూపమనువరవిశదాం తురగాధిరాజసంరూఢాం శుభదాం దివ్యజగత్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే. ఉద్ధత్రీక్ష్మాం జలనిధిమగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళాం భక్తనదిమోదమానాం ఉన్మత్తాకారభైరవీం వందే. సప్తదశాక్షరరూపాం
सप्तोदधिपीठमध्यगां दिव्यां भक्तार्तिनाशनिपुणां भवभयविध्वंसिनीं परां वन्दे नीलतुरगाधिरूढां नीलाञ्चितवस्त्रभूषणोपेतां नीलाभां सर्वतिरस्करिणीं सम्भावये महामायां सलसङ्ख्यमन्त्ररूपां विलसद्भूषां विचित्रवस्त्राढ्यां सुललिततन्वीं नीलां कलये पशुवर्गमोहिनीं देवीं वैरिकृतसकलभीकरकृत्या विध्वंसिनीं करालास्यां शत्रुघ्नभीमरूपां ध्यायेत् त्वां श्रीकिरातवाराहीं चत्वारिशं द्वर्णकमनुरूपां सूर्यकोटिसंकाशां देवीं सिंहतुरङ्गां विविधायुधधारिणीं कीटीं नौमि धूमाकारविकारां धूमानलसन्निभां सदा मत्तां परिपन्थियूत्थहन्त्रीं वन्दे नित्यञ्च धूम्रवाराहीं वर्णचतुर्विंशतिकां मन्त्रेशीं समदमहिषपृष्ठस्थाम् उग्रां विनीलदेहां ध्याये गिरिवक्त्रदेवतां नित्यं बिन्दुगणतात्मकोणां गजदलावृत्तत्रयात्मिकां दिव्यां सदनत्रयसंशोभितचक्रस्थां नौमि सिद्धवाराहीं वाराहीस्तोत्रमेतद्यः प्रपठेद्भक्तिसंयुतः स वै प्राप्नोति सततं सर्वसौख्यास्पदं पदम् इति श्री किरातवाराही देवी स्तवं सम्पूर्णं। सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओं नमः शिवाय।